హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను నేను మీతో షేర్ చేస్తానండి. ఈ నోటిఫికేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు మరికొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ కానీ, అదేవిధంగా ఫీజు కానీ లేదండి, మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గురించి, అదేవిధంగా జీతభత్యాల గురించి, అలాగే ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి వచ్చింది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం గనక వాచ్ చేస్తున్నట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ని తెలియచేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ RT-PCR labs in Anakapalli and Narsipatnam. In accordance with the Dr. YSR Act guidelines and note order of the collector and district magistrate Visakhapatnam, applications are invited to fill up the following post on contract basis to the RT-PCR lab established at district హాస్పిటల్ అనకాపల్లి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఈ పోస్టులు అయితే మనకి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో చూద్దామండి. నేమ్ ఆఫ్ ద RT-PCR ల్యాబ్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి, RS1, RA2, LT6, DEO 3, OS 3, టోటల్ 15 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం, RS1, RA2, LT6, DEO 3, OS 3, టోటల్ 15 పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తంగా 30 పోస్టులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ రెమ్యూనరేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దామండి. డెసిగ్నేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, రెమ్యూనరేషన్ పర్ మంత్, జాబ్ చార్ట్ ఇవన్నీ కూడా చూద్దామండి. రీసెర్చ్ సైంటిస్ట్ RS, MD మైక్రోబయాలజీ 65,000 వరకు శాలరీ అనేది ఇస్తారండి. అదేవిధంగా టు ఎస్టాబ్లిష్ వైరస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ప్రోటోకాల్స్ ఫర్ హ్యూమన్ ప్యాంథోజెనిక్ వైరస్, టు హెల్డ్ ఇన్ అవుట్బ్రేక్ ఇన్వెస్టిగేషన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ డిజరబుల్. అదేవిధంగా రీసెర్చ్ అసిస్టెంట్ RAకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దామండి. MSc మైక్రోబయాలజీ 30,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. Routine laboratory activities as per ICMR, MV and NABL standards to maintain the data in computer records and data management. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. ల్యాబ్ టెక్నీషియన్ MLT 25,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. రొటీన్ ల్యాబొరేటరీ యాక్టివిటీస్ యాజ్ పర్ ICMR, NAB and NABL standards to maintain the data in computer records and data management. డేటా ఎంట్రీ ఆపరేటర్ DEOకి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ స్కిల్స్ 15,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందండి. టు మెయింటైన్ ద డేటా ఇన్ కంప్యూటర్స్, రికార్డ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్. ఇప్పుడైతే మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. 10th లేదా ఇంటర్మీడియట్ 12,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందండి. టు క్లీన్ ద ల్యాబొరేటరీ అండ్ ఎనీ వర్క్ ఎండోర్స్డ్. The eligible candidates are requested to submit the biodata along the necessary documents from of 29/10/2021 to 3/11/2021 as started below in person. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 29/10/2021 నుంచి 3/11/2021 వరకు మీ బయోడేటా అండ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలండి. ఇప్పుడైతే మనం నెససరీ డాక్యుమెంట్స్ అనేవి చూద్దామండి. 10th క్లాస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ ఫర్ కామింగ్ లోకల్ స్టాటస్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇదండి. ద షార్ట్ లిస్టెడ్ మెరిట్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. మెరిట్ లిస్ట్ ద్వారా ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుందండి. ద రిజర్వేషన్ ఫర్ ద పోస్ట్ విల్ బీ అడాప్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్.
ఈ పోస్టులకు సంబంధించినటువంటి వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అర్హత ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.